మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఎన్టీపీసీకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాలమైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ వచ్చాము. అలాగే ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ వీటి అన్నిటి గురించి అవగాహన కల్పిస్తూ ముందుకు వచ్చాం. మరి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎగ్జామ్ డేట్ గురించి మనం తెలుసుకున్నాం. మన చేతిలో ఇంకా 20 డేస్, నియర్లీ 20 డేస్ అయితే ఉంది. అయితే ఈ 20 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి మెటీరియల్స్ చదవాలి, ఎటువంటి కోర్స్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు కోర్స్ తీసుకోవాలా వద్దా, తీసుకున్న కోర్సును ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ 20 డేస్ ఎలా మనం ప్రిపేర్ అయితే ఉన్న టైంలో ఎక్కువ మార్క్స్ మనం పొందడానికి అవకాశం ఉంది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన లక్ష్యం ఒకటే, రైల్వే ఉద్యోగం సాధించాలని పరితపించి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి నేనైతే హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మనం సాధించాలని దృఢమైనటువంటి సంకల్పం ముందు ఎన్ని రకాల ఇబ్బందులు, ఆటంకాల సమస్యలు వచ్చినా వాటన్ని పటాపాంచలు చేసి ముందుకు వెళ్ళడమే. అయితే రైల్వేలో జాబ్ సంపాదించాలి అంటే మన దగ్గర ఉండాల్సింది కాస్త కోస్త ఓపిక. అనుకున్న టైంకి అనుకున్నట్టు జరగట్లేదు. సో ఎగ్జామ్ షెడ్యూల్ కానీ, రిజల్ట్ కానీ, ఇంకోటి. సో రైట్, అందుచేత ఈ లేట్ అయితే అయింది. కానీ ఇప్పుడు మరి 20 డేస్ మన చేతులు ఉంది కదా, ఈ 20 డేస్ని మనం ఇంతవరకు చదివినటువంటి కంటెంట్ ఎలా రివిజన్ చేయాలి, ఏ దారిలో వెళ్తే మనం టార్గెట్ వేసుకున్న 70+ కానీ 80+ కానీ మనం తీసుకురావడానికి అవకాశం ఉందని క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మన పిఆర్ అకాడమీలో 3 బెస్ట్ టిప్స్ అయితే మేము అందిస్తున్నాం ఎన్టీపీసీ సంబంధించినవి. రైట్, ఇక్కడ మరి ఏంటి సార్ ఈ బెస్ట్ టిప్స్ అంటే, మీరు మాకు అందించే టిప్స్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి కావాల్సింది ఏంటంటే 3 టిప్స్ అన్నాం. ఈ 3 బెస్ట్ టిప్స్లో మనం మొదటి టిప్స్కి ఏం తీసుకుంటున్నామంటే, ఫస్ట్ థింగ్స్ మీకు ఏంటంటే ఉన్నటువంటి మనకి ఏదైతే ఉందో సబ్జెక్ట్, ఈ ఎన్టీపీసీలో ఉన్నటువంటి టోటల్గా 14 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 14 రకాల సబ్జెక్ట్స్లో CBT 1కి అయితే, CBT 2 అయితే ఇంకోటి పెరుగుతుంది కంప్యూటర్. ఉన్నటువంటి 14 రకాలమైన సబ్జెక్ట్స్లో ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్. సో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది తెలుసుకోవాలంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరిథమెటిక్, రీజనింగ్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అలాగే సైన్స్ స్ట్రీమ్కి వస్తాం. సైన్స్ స్ట్రీమ్ చూడండి, మ్యాథ్స్ స్ట్రీమ్లో ఏంటి వస్తుందమ్మా, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అంతే కదా. దేంట్లో ఎంత వెయిటేజ్, ఎన్ని మార్క్స్ వస్తుంది మనకి తెలుసు, నేను పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, మరి సైన్స్కి వచ్చేటప్పుడు ఏంటి వస్తుంది, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. ఈ 4 సబ్జెక్టులు, ఈ 4 సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకి అవగాహన ఉండాలి. మనకి అర్థమెటిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంది, రీజనింగ్ నుంచి, అంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపి అండ్ రీజనింగ్ నుంచి. సో వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా మనం పొందాలంటే ఎక్కడ ఈ 2 సబ్జెక్టులు ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ మొత్తం కలిపి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సోషల్ సబ్జెక్టులు కలిపి, సోషల్లో ఏమో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ అండ్ ఎకనామిక్స్, ఈ 4 భాగాలు. మరి అన్నిటి కామన్ అయినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇలా టోటల్గా ఉన్నాయి. తర్వాత కంప్యూటర్, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఇవన్నీ అప్పుడప్పుడు. సో దాని గురించి మాట్లాడదు, మేజర్గా ఇవి. సో ఉన్నటువంటి మేజర్ టాపిక్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇది మనకి అవగాహన ఉండాలి. అప్పుడే మనం దానికి ఎంత టైం కేటాయించాలి, ఎలా చదవాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఈ 20 డేస్లో మనం ఆ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ తెలుసుకున్న తర్వాత రెండోది పాయింట్ ఏంటంటే, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ తెలుసుకున్న తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా తెలుసుకోవాలి. టాపిక్ వైజ్ వెయిటేజ్ కానీ మనం తెలుసుకోకపోతే సమయం వృధా చేయాల్సి వస్తుంది. టాపిక్ వెయిటేజ్ మార్క్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫిజిక్స్ చదువుతూ ఉంటారు, కొన్ని చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అస్సలు కనిపించవు. కెమిస్ట్రీ చదువుతూ ఉంటారు, కొన్ని చాప్టర్ నుంచి అస్సలు క్వశ్చన్స్ కనిపించవు. బయాలజీ కొన్ని చాప్టర్ నుంచి అస్సలు మేజర్గా 3-4 చాప్టర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్, ఆ 3-4 చాప్టర్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్.
ఈ టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ మనకు తెలిసిన అలాగే దానికోసం నంబర్ ఆఫ్ వీడియోస్ మనం వచ్చేసి మనం ఎప్పుడు మనం పొందుపరిచాం, మన యూట్యూబ్ ఛానల్ కూడా పొందుపరచడం జరిగింది. సో అవి ఖచ్చితంగా ఇది ఫస్ట్ పాయింట్ అని చెప్పవచ్చు. దీనిపైన అవగాహన లేకుండా ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, దీనికి అవగాహన ఉండాలి. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టైంలో నాకు మీ లైకే నన్ను కొండంత బలాన్ని ఇస్తుంది. 20 days మీకు ఎగ్జామ్ అయినంత వరకు మీకు ఈ రైల్వే ప్రతిరోజు 9:15కి రైల్వే వీడియోస్ అని ఇన్ఫర్మేషన్ వీడియోస్ వేస్తున్నాను. 11 o'clockకి ప్రతిరోజు మనం గ్రాండ్ టెస్ట్ అని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నిర్వహిస్తున్నాం మన ఛానల్లో. 11 o'clockకి ప్రతి ఒక్కరు ఎన్టీపీసీలో గ్రాండ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, మీ యొక్క గెలుపు బాటకి ప్రయాణించండి. రైట్, మరి ఆ బాటలో మీరు ప్రయాణించడానికి మేము అందించిన పిఆర్ అకాడమీ కోర్స్ ఏంటంటే రైల్వేకి సంబంధించిన కోర్సు గ్రూప్ డి, గ్రూప్స్ ఎన్టీపీసీ, అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 అండ్ ఆర్ఆర్బి ఏఎల్పి. ఈ కోర్సెస్ అయితే మనది కేవలం ఎన్సీఆర్టీ కంటెంట్ అండి. ఎన్సీఆర్టీ కంటే 6 months వ్యాలిడిటీతో పాటు బాహుబలి పేక్లో ఏముంటుంది అంటే, సో ఇది స్పెషల్ ఫీజ్. 1,00,000 బిట్స్ డిజిటల్ క్లాసెస్ ఇస్తున్నాం, 1,00,000 బిట్స్ ఎన్సీఆర్టీ చాప్టర్ వైజ్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్స్ వీడియోస్. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఫిజిక్స్ ఒకటి అప్లోడ్ చేసాం, కెమిస్ట్రీ ఒక కొన్నాయి, అన్నీ చేయలేకపోయాము. ఇన్ ఫ్యూచర్లో చేస్తాం. ఫిజిక్స్ 6th class to 10th class ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో ఏవైతే అవి ఎక్స్ప్లెనేషన్ చేసి అందించాము. కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, అలాగే ఎన్సీఆర్టీ మెటీరియల్ కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. రైట్, సెకండ్ పాయింట్ ఏంటంటే వెరీ చదివింది అంతా ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ చదివిందంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి, ఇంకేమీ వద్దు. ఎన్సీఆర్టీ 6th class నుండి 10th class వరకు సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. ఇది తెలుగు మీడియంలో ఉందా అంటే ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ప్రెసెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్సీఆర్టీ 2 కాపీ కాబట్టి చదివితే చాలు తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం అయితే బోల్డ్ అని మెటీరియల్ దొరుకుతుంది. లేదా ఈ ఎన్సీఆర్టీకి సంబంధించిన ఎక్కడైనా మెటీరియల్స్ ఉంటే, సార్ మీ దగ్గర ఉందా? ఎస్, మా దగ్గర ఉంది. సో ఎన్సీఆర్టీ మెటీరియల్ మేము టెస్ట్ సిరీస్ మెటీరియల్ కలిపి చాలా తక్కువ ధరకే పొందుపరచడం జరిగింది. టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కలిపి. లేదు సార్, నేను ఆల్రెడీ రన్నింగ్ నోట్స్ రాసేసాను, చాలామంది టీచర్స్ బాగా మంచి క్లాస్ చేసిన దరిదా ఈ ఎన్సీఆర్టీ కంటెంట్ రన్నింగ్ నోట్స్ చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, రన్నింగ్ నోట్స్ చాలా బాగా రాసి నేను సెల్ఫ్ నోట్స్ రాసిన సార్ అది ప్రిపేర్ అవుతున్నాను. సో దట్ షుడ్ బి ఎన్సీఆర్టీ. అది మెటీరియల్స్ మీరు చదువుతారా, లేదా రన్నింగ్ నోట్స్ చదువుతారా, లేదా టెక్స్ట్ బుక్స్ చదువు, చాయిస్ ఇస్ యువర్స్. కానీ ఎక్కడ 6th class 10th class చదివినప్పుడు ఒక 8th classలో ఒక లెసన్ ఉంది, హీట్ అనే లెసన్ ఉంది ఫిజిక్స్లో అంటే 10th classలో ఉంటుంది, 7th classలో ఉంది, 6th class ఉందంటే దానికి సంబంధం రిలేటెడ్ చేసి చదువుకోవాలి, ఆ రిలేటెడ్తో చదవాలి. ఇది సెకండ్ పాయింట్, ఎలా చదువుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి తెలుసుకోవాల్సిన థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ అంటే ఎక్కడ ఎన్సీఆర్టీ చూడండి, ఎన్సీఆర్టీ బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి. సో బిట్స్ ఎన్సీఆర్టీలో చాప్టర్ వైజ్, మై డియర్ ఫ్రెండ్స్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. చాప్టర్ ఎన్సీఆర్టీ ఇది గుర్తుంచుకోండి. చాప్టర్ వైజ్ ఖచ్చితంగా మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. లేని ఎడల మనం అనుకున్న లక్ష్యానికి చేయాలి. మూడోది ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే బిట్స్. నా రెండో పాయింట్ ఏంటంటే బుక్స్ లేదా మెటీరియల్ గురించి మనం మాట్లాడాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్క్స్ గురించి మాట్లాడాం. ఈ మూడు మార్క్స్, బుక్స్, బిట్స్. ఓకే మార్క్స్, బుక్స్ అండ్ బిట్స్, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. రెండో విషయం దీంట్లో ఏంటంటే సబ్జెక్ట్ వరకు ఎన్సీఆర్టీ ఎవరైతే తీసుకున్నారో ఈ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేశారో దీనికి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దీంట్లో ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేసుకోండి. చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఎన్సీఆర్టీ. తర్వాత ఇది ఎప్పుడైతే అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ వైజ్, ప్రాక్టీస్ వైజ్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పీవైస్ గతంలో జరిగింది. ఇది కూడా ఎలా చేస్తారంటే సబ్జెక్ట్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ కూడా చెప్పవచ్చు. టాపిక్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ వైజ్ ఎందుకు సార్ అంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అని తీసుకున్నాం, లేదా సౌండ్ అనే టాపిక్ తీసుకున్నాం. ఈ సౌండ్ అనే ఫిజిక్స్ నుండి
గతంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, లైట్ అనే చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, బయాలజీలో హ్యూమన్ బాడీ అనేది ఎన్ని రకాల క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ఆర్టికల్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అమెండ్మెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, పొలిటీ హిస్టరీ నుంచి మోడర్న్ హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, గాంధీయన్ ఎరా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఓకే ప్రీ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, లేదా నంబర్ సిస్టంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సిరీస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా పీవైక్యూ ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఏంటంటే కొండంత బలం దొరుకుతుంది. ఏ తరహాల క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఆ తరహాలో మీరు నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు చేయడం వల్ల దీనిపైన కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఏర్పడుతుంది. ఈ కంప్లీట్ నాలెడ్జ్ ఏర్పడిన తర్వాత మీరు గ్రాండ్ టెస్ట్ రాస్తారా, మంచిదే. గ్రాండ్ టెస్ట్ రాస్తారా, సూపర్. లేదా మోడల్ పేపర్ రాస్తారా, రాసుకోండి. ఏదైనా రాసుకోవచ్చు ఎప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత. లేదా ఎప్పుడు గ్రాండ్ టెస్ట్ రాసి మోడల్ టెస్ట్ రాసి మోడల్ పేపర్ రాసి, లేదు సార్ ఇప్పటికే మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ నేను ప్రిపేర్ అయిపోయినా ఇప్పుడు మోడల్ పేపర్ రాసుకోవచ్చు, గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు ఎప్పుడైతే నేను చెప్పినవనేది. అయితే ఎందుకు సార్ దీనిపైన పీవైక్యూ పైన మీరు ఎక్కువ ప్రాధాన్యత చూపించారో, ఈ పీవైక్యూ అనేది మీకు ఒక వెపన్ లాంటిదండి. ఒక పర్టికులర్ టాపిక్ చదివిన ఆ పర్టికులర్ టాపిక్స్లో మనం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేసి అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూ చేస్తే రాబోయే ఏదైనా ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్, సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడ వెల్ నోన్ నాలెడ్జ్ వచ్చిందనుకోండి, సో ఈ పీవైక్యూ మొత్తం కూడా ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ మీ సొంతం అయిపోతుంది. ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా ఈజీగా, ఎందుకంటే క్వశ్చన్ ఏ తరహాలో ఎక్కడ ఫ్రేమ్ అవుతుంది మీకు తెలిసిపోతుంది. క్వశ్చన్ ఎప్పుడైతే ఎన్ని క్వశ్చన్స్ సార్ ఎలా ప్రాక్టీస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం మాట్లాడాము 3 టిప్స్లో, ఒక సౌండ్, లైట్ లేదా ఆర్టికల్ లేదా నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఈ నంబర్ సిస్టమ్ గురించి టోటల్గా మనకి ఒక 200 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ పీవైక్యూ 200 ఉన్నాయి. అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ కూడా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఒక 300 ఉన్నాయి అనుకుందాం. ఎక్కడ ఉన్నాయి, మన యాప్లో ఉన్నాయి. పిఆర్ అకాడమీలో 1,00,000 వరకు బిట్స్ ఇస్తున్నాం కదమ్మా, 1,00,000 బిట్స్ ఇస్తున్నాం కదా. ఈ 1,00,000 బిట్లో టోటల్గా ఇక్కడ 500 బిట్స్ అయ్యి. సో ఈ 300లో మీరు ఇక్కడ కేవలం ఇక్కడ 100 చేసిన ప్రాబ్లం లేదు. 200 టైం లేదని 200 వదిలేయండి. లేదు టైం లేదు ఇంకా 50 చేస్తాను, వెల్ అండ్ గుడ్, మీరు ఇవన్నీ వదిలేండి. కానీ ఎక్కడ 200 పీవైక్యూస్ ఏదైతే ఉందో ఈ 200 ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకు సార్ అంటే ఈ 200 క్వశ్చన్ అంతా చేసేటప్పుడు సబ్జెక్ట్ పైన మీకు కమెండింగ్ వస్తుంది. సబ్జెక్ట్ పైన కమెండింగ్ ఎంతవరకు మీకు సబ్జెక్ట్ వచ్చింది అనేది కమెండింగ్ వస్తుంది. రెండోది ఆ సబ్జెక్ట్ నుంచి ఆ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అయిందని మీకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఫ్యూచర్లో కూడా క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుందని మీకు తెలిసిపోతుంది ముందే. జాతకం చూసినట్టే కదా, ఒక మనిషి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు బాబు నా రాశి ఇది అని చెప్పగలగానే ఆ రాశి గుణం బట్టి మీకు ఈ సమస్యలు ఉన్నాయి ఎలా చేస్తే ఈ సమస్యను నివారించవచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి చెప్తారు. కానీ కొంతమంది ఏంటండి రానున్న రోజులు నీకు ఉద్యోగం వచ్చేసింది ఎవరు చెప్పలేరు. ఓకే భవిష్యత్తు గురించి పాజిటివిటీలో చెప్పొచ్చు కానీ దాని గురించి ఎగ్జాక్ట్ అనేది ఎవరు చెప్పలేరు. సో ఇక్కడ కూడా అదే, ఈ పాజిటివిటీతో మనం వెళ్తే ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మనం జాతకం చూసినట్టే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎప్పుడైతే మీరు పర్టికులర్గా నేర్చుకోగలుగుతారో మనం జాతకం చూసినట్టే, సబ్జెక్ట్ గురించి జాతకం చూసినట్టే. అంటే ఏ తరహాల క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా ఇస్తున్నాడు, రానున్న రోజులు ఎలాగ ఇవ్వబోతున్నాడు మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి రాబోయే రోజుల క్వశ్చన్ ఏ తరహాలు ఇచ్చినా మీరు ఈజీగా రాయగలుగుతారు. అందుకోసమే ఇది మనకి వెపన్ అని చెప్తున్నాను. ఈ నంబర్ సిస్టమ్ నుంచి మనకి పీవైక్యూస్ అంతా ఏమవుతుందంటే ఈ పీవైక్యూ అనేది వెపన్ అనేది. ఈ అస్త్రాన్ని ఎవరైతే సరిగ్గా ఉపయోగించగలుగుతారో చాలు, తన జీవితంలో ఏదైనా తన చేత ఒక అస్త్రం ఉందని ఎవరైనా దగ్గరికి వస్తారేంటి, రారు కదా. సో అంత బలమైనటువంటి ప్లాన్. సో కాబట్టి దయించి ఈ 3 టిప్స్ కానీ మీరు ఫాలో అయితే అనుకున్నటువంటి సమయంలో అనుకున్న విధంగా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ చేయవచ్చు. ద బెస్ట్ స్ట్రాటజీ అయితే నేను అందించగలిగాను. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి అనుకున్న విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఈ ప్రణాళికతో వెళ్తే ఈజీగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకోసం ఈ 3 బెస్ట్ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. అయితే ఎన్సీఆర్టీ పైన నేను ఎక్కువ దృష్టి పెడుతున్నాను ఏంటంటే వాటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మన ఏప్లో అయితే
విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ దాంట్లో ఉన్న కంటెంట్ ఇంతవరకు తీసుకుంటే వెల్ అండ్ గుడ్. తీసుకోకపోతే ఇప్పుడు మీరు ఎఫర్ట్ చేయలేము అనేసి అనుకుంటే మీరు ఓన్లీ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా తీసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్ బట్ డెసిషన్ ఈజ్ యువర్స్ బట్ డైరెక్షన్ ఇస్ మైన్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు అందరూ పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఈ 20 days వరకు మీకు గైడ్ లైన్స్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క పర్సన్కి నా వంతుగా నేను హెల్ప్ చేద్దామని సంసిద్ధమై ముందుకు రావడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.